నీహా, నిన్నిలా చూస్తుంటే అచ్చం అమ్మని చూస్తున్నట్టే ఉంది. అవునవును, అమ్మవారి ముందు దీపం కూడా వెలిగించింది కాబట్టి ఇంకేముంది, వేదవతి గారి తర్వాత వేదవతి అయిపోయింది. మరి అంతలా పొగిడేకు. దీపం పెట్టిన విషయంలో ఇప్పటికీ మాకు క్లారిటీ లేదు. అవునవును. అమ్మగారు, ఏంటి? నాకు జీతం పెంచండి అమ్మగారు. ఎందుకు పెంచాలి? మనుషులు పెరిగారు, పనులు ఎక్కువయ్యాయి, జీతం మాత్రం పెరగడం లేదు. ఇంట్లో ఇంతకు ముందు ఎంతమంది ఉన్నామో ఇప్పుడు కూడా అంతమందే ఉన్నాం. ఎక్స్ట్రా ఎవరు పెరిగారు? అందరం పనిపాట లేకుండా దున్నపోతుల్లా 3 పూట్ల మెక్కుతూ బలిసిపోతున్నామని ఇండైరెక్ట్ గా అంటుందేమో. అన్నయ్య, నువ్వు ఆగు. నిహారిక మాట్లాడుతోంది కదా. మాకు పెళ్ళైనంత మాత్రాన మనుషులు పెరిగినట్టు ఎలా అవుతుంది? నా దగ్గర నాటకాలు ఆడకు. మాటి మాటికి జీతాలు పెరగడం కుదరదు. పోయి పని చూసుకో. ఇంతకుముందు పెద్దమ్మగారిని అడిగినా అవనమ్మగారిని అడిగినా పెంచేవారు. మీరేంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడిక్కడ అమ్మ మారింది. ఈ అమ్మగారు చెప్పినట్టే వినాలి. ఇదిగో, జీతం పెంచడం కుదరదని చెప్పింది కదా, వెళ్ళే తొందరగా అందరికీ వేడి వేడి కాఫీ తీసుకురా. అయితే జీతం పెంచరన్నమాట. అందరూ తెలుగులోనే కదా చెప్తుంది. అయితే ఇదే ఆఖరి మాట. అరే, ఎన్నిసార్లు అడుగుతావు? అయితే నేను నా జీతానికి తగ్గ చాకిరీనే చేస్తాను. ఎవరు పడితే వారు చెప్తే అది ఇక నేను చెయ్యను. ఎవరు పడితే వారు అనేసింది. ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? గంగా, అమ్మా నాన్నలు బయటికి వెళ్లారు. వాళ్ళు రాగానే వాళ్ళని అడుగు. నిహారికని అడిగి లేదనిపించుకోవడం, మాట అనిపించుకోవడం ఎందుకు? హలో బ్రదర్, ఇక నుంచి ఈ ఇంటి పెత్తనం నిహారికదని తెలీదా ఏంటి? ఏం మాట్లాడుతున్నా? ఈ విషయంలో నువ్వు ఇంటర్ఫేర్ కాకు. ఇప్పుడింతకీ మన కోసం కాఫీలు తెస్తుందా లేదా? వెళ్ళి అందరికీ కాఫీలు తీసుకురా. నేను తీసుకురానండి. ఈ నిహారిక చెప్తుంది. మీలో ఎవ్వరు చెప్పినా సరే నేను తీసుకురానండి. నా మోటకి ఎదురు సమాధానం చెప్తావా? నిన్ను నిహారిక, ఏంటి? గంగని ఎందుకు కొట్టావు? ఎంత పొగరుగా మాట్లాడుతుందో కనపడడం లేదా? తన కష్టానికి ప్రతిఫలం అడగడం తప్ప? హలో, నువ్వెందుకు సమర్థిస్తున్నావు? నీకు సంబంధం లేని విషయంలో నువ్వు తలదొడుచుకో చెప్తున్నాను. సమాధానం మాటలతో చెప్పాలి, చేయి చేసుకోవడం ఏంటన్నయ్యా? కొన్ని విషయాల్లో నోటితో చెప్తే విన్నప్పుడు చేత్తోనే సమాధానం చెప్పాలి. ఇష్టం లేకపోతే జీతం పెంచొద్దు, అంతేగాని చేయి చేసుకోకూడదు. నేను సమాధానం ఇలాగే చెప్తాను. మ్యాన్ హ్యాండిలింగ్ అనేది ఒక క్రైమ్. గంగ తలుచుకుంటే నీ మీద కేసు అవుతుంది. నెక్లెస్ విషయంలో గొడవ జరిగినప్పుడు అవని నిహారిక మీద చేయి చేసుకుంది. అది కూడా మ్యాన్ హ్యాండ్లింగే కదా శ్రీకర్. అప్పుడు అవని మీద కూడా కేసు అవుతుంది కదా. మంచి లాజిక్ పాయింట్. నిహారిక చేసిన పని గంగ కూడా చేస్తే? ఏమన్నావు? గంగ తిరిగి నిహారికని కొడితే అంత ధైర్యం ఉందా? వేదవతి గారి రెండో కోడలి మీద చెయ్యి చేసుకునేంత ధైర్యం ఆ పని మనిషికి ఉందా అని అడుగుతున్నాను. ఎక్కడైతే ఆత్మాభిమానం దెబ్బతింటుందో అక్కడ ఆ వ్యక్తి స్థాయిలని చూసుకోడాక. అంటే నిహారిక చెంప పగలగొట్టమని గంగని రెచ్చగొడుతున్నావా? అంతేగా మరి. జీతం పెంచమని అడుగు అని గంగని పంపించింది అవనియే అయ్యుంటుంది. నాకు మీలాంటి కన్నింగ్ తెలివితేటలు లేవులే.
ఇప్పటి వరకు నా ఒంటి మీద ఎవ్వరూ చేయవేయలేదు. మీ గురించి మా కాలనీలో చెప్పి మీ సంగతి చూస్తాను. ఇంకా మీ ఇంట్లో పని చేయను. గంగా, అత్తయ్య వచ్చేంత వరకు ఆగు. నేనుండనమ్మగారు. ఈరోజు ఈవిడ గారి సంగతి తేల్చాల్సిందే. చెప్తానుండండి. అరే గంగా, ఆగు. గంగా గంగా, పోతే పోని, ఏం నష్టం లేదు. పని మనుషులేమైనా కరువా? పని మనిషే కదా, ఏమన్నా పడుతుందిలే అని, కొడితే భరిస్తుందిలే అని అనుకుంటున్నావా? తనకున్న పౌరుషానికి తిరిగి నీ చెంప పగలగొట్టుంటే వేదవతి గారి కుటుంబ పరువు మీద కొట్టినట్టయిండేది. ఇంకా మీ గొడవలు ఆపండి. గంగ వంట చేయకుండా వెళ్ళిపోయింది. అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చేసరికి భోజనం వండాలి. ఇప్పుడు ఎవరు చేస్తారు? అదేమైనా బ్రహ్మ విద్య? మనమందరం కలిసి సరదాగా చేసుకుందాం. నేను రాను, నా వల్ల కాదు. తలా వచ్చాయి వేసామంటే తొందరగా అయిపోతుంది. నువ్వు చేసిన తప్పుకి మేమెందుకు బలవ్వాలి నిహారిక? అవును నిహారిక, సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టుకోలేం మేము. మాకైతే ఏం సంబంధం లేదు. నువ్వేం చేస్తావో చేసుకో. భలే పని చేసావు. నీ పెత్తనం చూపించడం కోసం మమ్మల్ని ఇబ్బందుల్లో పడేయకమ్మా. వాళ్ళందరూ చేయనప్పుడు నేనెందుకు చేస్తాను? మనకి గోల అనవసరం. వెళ్ళిపోదాం రావని. ఇలా చేసావేంటి నిహారిక? మనకి వేరే దారి లేదు. మనిద్దరం వంట చేద్దాం దా. నేనా? నాకు వంట రాదు నిహారిక. అంటుంటే తొందరగా చేసేద్దాం. నాకేం రాదు నిహారిక. ఇదిగో, నువ్వు చకచక కూరగాయలు కట్ చేసి ఇచ్చావంటే నేను అంతే తొందరగా వంట రెడీ చేసేస్తాను కృష్ణ. ఆ? పని మనిషి కమ్ వంట మనిషి అయిన గంగని పనిలోంచి తీసేసి ఆవిడ డ్యూటీలోకి మనం ఎక్కడ ఏంటి బంగారం? హా, ముందు నేను చెప్పింది చెయ్యి కృష్ణ. కాని కాని కట్ చెయ్యి. కన్నాలేసేవాడితో కటింగులు చేయమంటున్నావు. మన బుద్ధులకి మనం చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా? మనకిదేం కర్మ? కృష్ణ, పెద్దలన్నట్టు కొన్ని దక్కాలంటే కొన్ని విషయాల్లో తగ్గక తప్పదు. ఆ అధికారం చేతికొచ్చిన మొదట్లో ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కొన్ని వస్తూ ఉంటాయి. మనం వాటిని ఓవర్కమ్ చేయక తప్పదు. సరేనా? నాకేం అర్థం కావడం లేదు. ఇదిగో తొందరగా ఇదిగో ఈ ఆనియన్స్ మిర్చీలు కట్ చేయి, నేను తాలింపు వేస్తాను. సరేనా? నిహారిక, మన ఇద్దరు కలిసి తాలింపేద్దామా? పంచుడు. నిహా, వాళ్ళిద్దరికంటే మొండిదానివి నువ్వు. నువ్వు కామ్గా వచ్చి ఈ పనులు చేస్తున్నావంటే దీని వెనుక ఏదో ఉందని కనిపెట్టేశాను నేను. నిహా, నీ స్కెచ్ ఏంటో నాకు చెప్పచ్చు కదా? నేను ఏం చేసినా దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుందని చక్కగా అర్థం చేసుకున్నాం. ఇందాక జరిగిన గొడవని నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను, నాకు ప్లస్ అయ్యేలా ఎలా మలుచుకుంటానో చూస్తూ ఉండు. అదేంటో నాకు చెప్పచ్చు కదా? చెప్తా తొందర ఎందుకు? ముందు మాటలు తగ్గించి ఆనియన్స్ కట్ చేసివ్వు. వంట మనిషి ఉండగా కృష్ణ నిహారికలు ఎందుకు వంట చేస్తున్నారు? అదే కదా, అడుగుదాం పద. అయ్యో నిహారిక, ఏమైందమ్మా? కాలిందా? మీరు వచ్చేసరికి లంచ్ ప్రిపేర్ చేద్దామనే
కంగారులో అలా జరిగిపోయింది. అవునమ్మా, నిహారిక నేను మీకోసం కష్టపడి వంట చేస్తున్నాం. అయినా మీరు వంట చేయడం ఏంటి? గంగేమైంది? గంగ అర్థం పర్థం లేకుండా పిచ్చి కారణాలు చెప్తూ జీతం పెంచమని అడిగింది. అడగడం కాదు, డిమాండ్ చేసింది. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పెంచుతాము? దేనికైనా ఓ పద్ధతి ఉండాలి కదా. అయినా సరే అత్తయ్య వచ్చిన తర్వాత అడిగి డిసైడ్ చేద్దాంలే అని అన్నాను. అంతే, నా మీద నోరేసుకొని పడిపోయింది. అంతటితో ఆగిందా? నేను ఏ పని చేయను, ఈ క్షణమే మానేసి వెళ్ళిపోతాను, మీ అంతు చూస్తాను అంటూ ఏవేవో మాట్లాడి వెళ్ళిపోయింది. అమ్మా, నిహారిక గురించి చాలా చులకనగా మాట్లాడింది. అలా ప్రవర్తించిందా? నమ్మలేకపోతున్నారు కదూ? చాలా అనుకుగా ఉండేది కదా, తనకేమైంది? అందుకే నాకు కోపం వచ్చి చిన్న దెబ్బ బుగ్గ మీద వేశాను. ఏదో చను కొద్దీ సరదాగా కొట్టాను. దాంతో నా మీద ఫైర్ అయిపోయి మానేసి పోయింది. అది సరే, మీరిద్దరూ పనులు చేస్తుంటే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అవునండి, ఇంత జరిగిన తర్వాత వసంత, లావణ్య, అవనీలు వీళ్ళకి సాయంగా ఉండాలి కదా. బుద్ధి లేదా వాళ్ళకి? పోన్లేండి అత్తయ్య, వదిలేయండి, మేం చేస్తాంలేండి. అలా ఎలా అవుతుంది? వాళ్ళ సంగతి తేలుద్దాం రండి. అమ్మ నా బంగారం, అవును అడ్డంగా బుక్ చేయడానికే కదా ఈ ప్లాన్ అంతా. పద పద పద. లావణ్య, వసంత, అవని, కావ్య అందరూ బయటికి రండి. ఏంటమ్మా? జ్ఞానం ఉందా మీకు? ఏంటత్తయ్య గారు పుసుక్కుమని అంత మాట అనేశారు? నిహారిక పని మనిషి విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించి నిహారికకి సాయంగా ఉండాలి గాని మీ పాటికి మీరు లోపలే ఉంటే ఎలా? అమ్మా, తలా ఒక పని చేసుకుందాం రండి అని అప్పటికే అడిగాను, అయినా మా మాట వినకుండా వెళ్ళిపోయారు. కొత్త కోడలతో పని చేయించుకుంటారా? తను మీకు సేవలు చేయడానికి వచ్చిందని అనుకుంటున్నారా? వంట చేస్తుండగా నిహారిక చెయ్యి కూడా కాలింది పాపం. అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా మమ్మల్ని అంటావేంటమ్మా? నిహారిక అంతా చెప్పింది. రైటర్ రాసిన స్క్రీన్ ప్లేకి నిహారిక రాసే స్క్రీన్ ప్లేకి చాలా తేడా ఉంటుంది అత్తయ్య గారు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? మావయ్య, పని మనిషి గంగ పని మానేసి వెళ్ళిపోవడంలో తప్పంతా ఈ నిహారికదే. నాదా? ఏమంటున్నావక్క నువ్వు? నీది కాక మాదా? ఎందుకంత తొందరపాటు నీకు? చెయ్యేందుకు చేసుకున్నావు? అవునమ్మమ్మా, నిహారిక చేయి చేసుకుంది కాబట్టే గొడవ జరిగి గంగ వెళ్ళిపోయింది. మీరేంటి అంత రివర్స్ చెప్తున్నారు? ఏం జరిగిందో మేము కళ్ళారా చూడకపోవచ్చు గాని మీ బుద్ధుల్ని బట్టి మాకు అర్థమవుతోందేంటంటే మీ తప్పే ఉంది. నీకు మేమెప్పుడు లోకువే, అందుకే తిడుతూ ఉంటావు. నిహారిక అవనీలంటే ఇష్టం కాబట్టి వాళ్ళని ఏమీ అనవు. అమ్మా, అవని కూడా పని మనిషికే సపోర్ట్ చేసింది. అవునత్తయ్య గారు, పని మనిషిని నా మీదకి రెచ్చగొట్టింది కూడా. అమ్మా, ఇంత జరుగుతున్నా అవని స్టికర్లు బయటికి రావడం లేదు చూడు. వంటలో సాయం పట్టమని అడిగితే అస్సలు రాలేదు. అంటే అవని కూడా మీతో కలిసిపోయిందన్నమాట. అవని, అవని, శ్రీకర్ ఇద్దరు బయటికి రండి. అత్తయ్య పిలిచారా? ఎందుకు పిలిచారమ్మా? మా అవతారాలు ఇలా ఉన్నాయేంటని చూస్తున్నారా? ఏమీ లేదత్తయ్య, గంగ గొడవ చేసుకుని వెళ్ళిన తర్వాత
నిహారిక వంట చేద్దాము అని పిలిచింది. అందరం ఒక చోట మీటింగ్లో ఎందుకని మేము క్లీనింగ్ చేస్తున్నాము. తలా ఒక పని చేద్దామనే కాన్సెప్ట్ నీదే కదా నిహారిక. అంతా తూచు, నేను ఒప్పుకోను. వీళ్ళిద్దరూ ఇప్పటికిప్పుడు కాన్సెప్ట్ అనుకొని పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కాన్సెప్ట్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నేను మీ ఇద్దరిని ఇరికించాలనుకుంటే మీరు రివర్స్ లో స్కెచ్ వేశారా? అవని శ్రీకర్లు ఏదో ఒక పని చేస్తున్నారు. మీరందరూ ఏం చేస్తున్నారు? ముచ్చట్లు చెప్పుకుంటున్నారా? పని మనుషులను బయటికి పంపించేసి మనం పని మనుషులుగా మారాల్సిన అవసరం ఏంటత్తయ్యా? సందర్భాన్ని బట్టి మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉంది. ఇంతకు ముందు మేము చేయనట్టు మాట్లాడుతున్నామేంటమ్మా? ఏది ఏమైనా మీరు అవనిని చూసి చాలా నేర్చుకోవాలమ్మా. అవనిని పిలిచి తిడతారనుకుంటే పొగుడతారేంటి నాన్న? అవని పని మనిషి గంగ వైపు మాట్లాడింది అంటే చాలా రకాలుగా ఆలోచించుంటుందని మాకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు కుటుంబం అందరం ముందుకు రావాలి. అందరూ కలిసి పంచుకోవాలి. అత్తయ్య, చిన్న సవరణ. ఏంటమ్మా? కష్టం వచ్చినప్పుడు కలిసి పంచుకోవాలనేది రైటే, కాదు అని నేను అనడం లేదు. కానీ కోరి కోరి కష్టాన్ని ఇంట్లో సృష్టించొద్దని ఇంటికి ప్రస్తుతం పెద్ద దిక్కుగా ఉన్నవారికి చెప్పండి. అదే మీ బాధ్యతల్ని తీసుకున్న మనిషికి చెప్పండి. మీరు తాళాలను ఇచ్చారు. ఆ విలువను, గౌరవను నిహారిక నిలబెట్టుకోవాలంటే కాస్త సౌమ్యంగా ఉండాలి. అవునా కాదా? అవునమ్మా. చూడమ్మా నిహారిక, కొన్ని స్థానాల్లో కూర్చున్నప్పుడు స్థితప్రజ్ఞత ఉండాలి. అప్పుడే బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చగలం. ఈ విషయంలో నువ్వు అవనిని చూసి చాలా నేర్చుకోవాలమ్మా. సరే అత్తయ్య గారు. మిగిలిన వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, నిహారిక మాటలు మీరంతా గౌరవించండి. నీ జాతకం కలిగిన కోడలే అయ్యుండొచ్చు. నిహారికను ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచమ్మా. అవునత్తయ్య, అందరినీ నెత్తిన కూర్చోపెట్టకండి. మాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. అమ్మ మాటకి ఎదురు చెప్తారా మీరు? అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? నీ భార్య చేసే పనులు నీకు బాగానే ఉంటాయి, మాకు నచ్చాలి కదా. మీ దగ్గర మేం బానిసల్లాగా ఉండలేం కదా. ఏంటి పెద్దిరాజు, ఎందుకీ గొడవలు? మీరు పెత్తనం ఇచ్చినంత మాత్రాన నిహారిక మా మీద అజామాయిషి చెలాయించడం మాకు నచ్చడం లేదు తాతయ్య. ఇంక నోరు ముయ్యండి. నా అత్తగారి నుంచి నాకు సంక్రమించిన సంప్రదాయాన్ని నేను నా కోడలికి అప్పగించాను. మీరు నా మాట విన్నట్టే నిహారిక మాట కూడా వినాలి, అంతే. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. రేపటి నుంచి మరో పనమ్మాయి వస్తుంది. ఈ రోజు వరకైతే అందరూ పనులు చేయండి. అవని, నాది నీది ఒక జాతకం కాకపోయినా నీలో ఈ కుటుంబ రక్తం ప్రవహిస్తోంది. అందుకే నువ్వు కుటుంబం గురించి బాగా ఆలోచిస్తుంటావు. నువ్వు అప్రమత్తంగా ఉండకపోతే కుటుంబం 4 ముక్కలైపోయి 4 దిక్కులకు చేరిపోతుందమ్మా. నిహారిక బాధ్యతను నిహారిక చూసుకుంటుంది. నీ బాధ్యతని నువ్వు చూసుకో. పదండి పదండి, ఈ పూటకి వంట మనుషులం పని మనుషులం కాక తప్పదు. పద.
అవని మనం మన వర్క్ చేసుకుందాం రా. పద బావా. పద. ఇదిగో మొత్తం క్రెడిట్ ఆ అవని కొట్టేసింది. ఈ కథలో నీతేంటి నిహారిక? శత్రువుని మరింత స్ట్రాంగ్ గా ఫోకస్ చెయ్యాలి అని.